టిల్లు స్కోర్ అద్భుతంగా ఉంది. అందులో రాధిక కనపడింది, రాధిక జాతికి చెందిన ఇంకో స్త్రీ కూడా కనపడేది. మన పొరగాల డైలాగ్ కొట్టారుగా అల్లం బెల్లం అనుభవం ఆ బెల్లం అని, ఆ పోరి కూడా కనపడేది. ఆ పోరి ఫస్ట్ హాఫ్ కనపడ్డాక సెకండ్ హాఫ్ లో సెకండరీ ఎంట్రీ అసలు టోటల్ డిఫరెంట్ ఉంది, అద్భుతం అనమాట. పోలీస్ ఆఫీసర్ అంట వచ్చి గన్ను పట్టుకొని టక్క టక్క కాలుతుంటే మన డీజే టిల్లు అట్లా కొడితే హైదరాబాద్ మొత్తం దద్దరిల్లుద్ది కదా. డీజే టిల్లు కూడా వణికిపోయింది అనమాట. గీజేంద్ర నా కాడికి వచ్చి మళ్ళీ పూజ ఇచ్చి ఏదో చేసింది, నన్ను సంకర అనిపించింది. ఇప్పుడు గన్ను పట్టుకొని వచ్చేస్తాను. ఆ పోలీస్ ఆఫీసర్ చూడగానే మనోడికి డీజే టిల్లు కూడా సుసుపడ్డది కాక. అంత అద్భుతంగా ఉంది. ప్రతి డైలాగ్ అద్భుతం, ప్రతి సీన్ అద్భుతం. వంక పెట్టడానికి లేదు. బోరు కొట్టినోడా అని చెప్పి బీరు తాగి అడ్డమైన బిర్యానీ తిని వచ్చి రాత్రి ఇంటికాడ పడుకోకుండా థియేటర్లో పడుకుంటున్నారు. సినిమా చూడుర్రి, సినిమా బీపీఎస్ పెట్టి చూడుర్రి, అద్భుతమైన మూవీ. ప్రతి సీన్ బాగున్నది, ప్రతి పాట బాగుంది. పాటలు అయితే మొత్తం డీజే టైప్ లో కొట్టుకుంటూ వెళ్ళిపోయాడు. కిర్రాకు ప్రతి డైలాగ్ అద్భుతం అనమాట. ఇక రాధిక దీంట్లో కూడా ఎంట్రీ అయింది కదా. హీరోలకే కాదు హీరోయిన్లకు కూడా అరుస్తారు అని చెప్పేసి ఈ సినిమా చూసినాక నాకు అర్థమైంది. రాధిక పూర్తిగా కనపడే కలపలే. కారు కార్లకి బయట పెట్టుకుంటూనే అరుస్తున్నారు. సో రాధిక వస్తుందిరా అని చెప్పేసి, రాధిక వస్తుందని ఎవరు ఊహించిండా? నన్ను హింట్ ఇచ్చారా టీచర్ ఎక్కడ హింట్ ఇలే కదా. అట్లా రాధికాల ఫస్ట్ పార్ట్ లో ఉన్న డైలాగ్ ఇలా ఉన్నది. సూపర్ గా ప్రతి పాట హైలైట్, ప్రతి సీన్ హైలైట్. మన జొన్నగడ్డ సిద్ధు ఆయన రాసుకున్నాడు.